హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ వీడియోలో దానియేలు గ్రంథ పరిచయం గురించి చూద్దాం. యూదా రాజైన యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరంలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదకొచ్చి దాన్ని ముట్టడేశాడు. అయితే బబులోను రాజు 3 విడతల్లో యూదా ప్రజలను వారి బానిసత్వంలోనికి తీసుకుని వెళ్ళాడు. యెహోయాకీము పరిపాలించిన కాలంలో మొదటి విడత, యెహోయాకీము కుమారుడైన యెహోయాకీను పరిపాలించిన కాలంలో రెండో విడత, యెహోయాకీను కుమారుడైన సిద్కియా పరిపాలించిన కాలంలో 3వ విడత ప్రజలను బానిసలుగా చెరలోకి తీసుకుని వెళ్ళాడు. అయితే బబులోను రాజు మొదటిసారి యెరూషలేమును ముట్టడి వేసిన సమయంలో దేవుని మందిరంలోని ఉపకరణాలను తీసుకెళ్లి షినారు దేశంలోని వారి దేవత ఆలయ బొక్కసంలో ఉంచారు. ఇది జరిగిన తర్వాత నెబుకద్నెజర్ రాజు అష్బెనజు అనే నపుంసకుల అధిపతిగా ఉండే వ్యక్తిని పిలిపించి అతనికి ఇలా ఆజ్ఞాపించాడు: ఇశ్రాయేలీల రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యము గల సకల అంటే అన్ని విద్యలలో ప్రావీణ్యత జ్ఞానం కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారిని మన రాజనగరంలో నిలవదగిన కొంతమంది బాలులను రప్పించి కల్దీల విద్య మరియు భాషను వారికి నేర్పించండి. వారికి రాజు తినే ఆహారం నుండి తాగే ద్రాక్షరసంలో నుండి వారికి ఆహారం రోజు క్రమం తప్పకుండా ఇచ్చి ఒక 3 సంవత్సరాలు వారిని పోషించి వారిని నా ఎదుట నిలవబెట్టమని ఆజ్ఞాపించాడు. అయితే యూదా వారిలో కొంతమందిని చెరలోకి తీసుకొచ్చారు. వారిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనే 4 వ్యక్తులు ఉన్నారు. అయితే వారిని చూసుకునే నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరని, హనన్యాకు షద్రకని, మిషాయేలునకు మేషకని, అజర్యాకు అబేద్నగో అని పేర్లు పెట్టారు. ఇవి వారు ఆరాధించే దేవతల యొక్క పేర్లన్నమాట. రాజు ఆజ్ఞాపించి వారికి సరిగ్గా విద్య నేర్పించి భోజనం పెట్టమని ఆజ్ఞాపించాడు. ఈ ఆజ్ఞను పాటించాల్సింది నపుంసకుల అధిపతి. వారికి ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలి. ముందుగా బబులోన్ దేశం అనేది అన్యుల దేశం, విగ్రహారాధన చేసే దేశం. అయితే ఇక్కడ మనకి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వీరు బాల్యం నుండి దేవుని మార్గంలో నడిచినట్టు మోషే ధర్మశాస్త్రం పట్ల అవగాహన ఉన్నట్లు కనిపిస్తుంది. రాజు తినే ఆహారం తిని అపవిత్రపరచుకోవడం ఇష్టం లేక నపుంసకుల అధిపతిని వేడుకుంటాడు. మేము రాజు తినే ఆహారం తిని మమ్మల్ని మేము అపవిత్రపరచుకోకూడదని అధిపతిని వేడుకుంటాడు దానియేలు. ఎందుకు దానియేలు ఇలా వేడుకున్నాడు అంటే, వారు విగ్రహారాధన చేసి వాటి ముందు బలిచ్చిన లేదా వాటి ముందు వండిన ఆహారాన్ని వీళ్ళు తినడం చెప్తారు. అపవిత్రపరచుకోకూడదని అధిపతిని వేడుకుంటాడు. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షం పొందేలా అనుగ్రహించాడు. కనుక ఆ అధిపతి దానియేలుతో ఇలా అన్నాడు: నాకు రాజు అందరికీ తాను తినే భోజనం అందరికీ పెట్టమని చెప్పాడు. ఒక్కరికి ఇద్దరికి కాదు, అందరికీ పెట్టమని చెప్పాడు. అందరికీ మాంసాహారం పెట్టమన్నాడు. అలా అని మీకు శాకాహారం పెడితే వారి ముఖాల కంటే మీ ముఖాలు కృషించినట్లు కనిపిస్తే రాజు నన్ను బతకనివ్వడు అంటాడు. దానికి దానియేలు: మాకు ముందుగా ఒక 10 రోజులు ఇచ్చి మమ్మల్ని పరీక్షించండి. మాంసం తినేవారి ముఖాలు, శాకాహారం తినే మా ముఖాలు 10 రోజులు పరీక్షించండి అని వేడుకొనగా ఆ ప్రకారమే ఆ అధిపతి పరీక్షిస్తాడు. 10 రోజుల తర్వాత దానియేలు అతని స్నేహితుల ముఖాలు మాంసం తినేవారందరికంటే సౌందర్యంగా కలగాను కనపడింది. వారికి రాజు నియమించిన ఆహారం తీసేసి శాకాహారం ఇచ్చేవాడు అధిపతి. ఎందుకంటే వాళ్ళ ముఖం ప్రకాశిస్తుంది శాకాహారం తింటే. ఈ 4 బాలుల సంగతి ఏంటంటే, దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణత, వివేచన అనుగ్రహించాడు. ఇదొక్కటే కాకుండా దానియేలు సకల విధములైన దర్శనాలు, కలల యొక్క భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. 3 సంవత్సరాలు రాజు వారికిచ్చిన దినములు పూర్తయిన తర్వాత నపుంసకుల అధిపతి ఆ యవనస్తులను రాజు సన్నిధిలో నిల్చోబెట్టాడు. రాజు వారితో మాట్లాడగా వారిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వీరిలాగా తెలివి కలిగిన వారు వారికి కనిపించలేదు. కనుక వారు రాజు ముందు నిల్చున్నారు. అయితే రాజు వీరి యొద్ద విచారం చేయగా జ్ఞానము, వివేకము గల అన్ని విషయములలో వీరు రాజ్యంలో ఉండే శకునాలు చూసేవారి కంటే, గారిడి విద్య గల వారందరికంటే 10 శ్రేష్ఠులను తెలిసింది. ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించాడు. నెబుకద్నెజర్ పరిపాలిస్తున్న 2వ సంవత్సరంలో కలలు కన్నాడు. ఆ కలలకు భావం ఏం అర్థం కాక ఆ కల భావం ఏమై ఉంటుంది, దేని గురించి అయి ఉంటుంది అని దాని గురించి కలత చెందాడు. అంటే దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. అయితే తర్వాత రోజున రాజు తన రాజ్యంలో ఉండే శకునాలు చూసేవారిని, గారడి విద్యలు చేసేవారిని, మాంత్రికులను, కల్దీలను పిలిపించి రాజు ఇలా చెప్పాడు: నేను ఒక కలగన్నాను, దాని భావం తెలుసుకోవాలని మనసు బాధతో నిండింది అని అన్నాడు. అప్పుడు కల్దీలు సిరియా భాషలో, రాజా మీకేం కల వచ్చిందో మాకు చెప్పండి అని అంటారు. దానికి రాజు: నేను కల మర్చిపోయాను,
మీరు కళ మరియు దాని భావం చెప్పలేకపోతే మీరు చనిపోతారు. ఇది చెప్తే మీకు సామర్థ్యం కలదని నేను తెలుసుకుంటాను అని రాజు అంటాడు. ఆ మాటలకు వారు కల్దీలు ఇలా అంటున్నారు. ఈ కళ కానీ కళ భావం కానీ భూమి మీద ఏ మనుష్యుడు రాజు అడిగిన సంగతి చెప్పలేరు. ఏ చక్రవర్తి అయినా అధికారైనా శకునుగాని యొద్ద గారడీ విద్య గలవాడి యొద్ద కల్దీల యొద్ద ఇలాంటి సంగతి విచారించలేదు అంటారు. రాజు ఆలోచిస్తున్న సంగతి బహు అసాధారణమైంది. దేవతలు గాక మరెవరు ఈ సంగతి తెలియజేయలేరు. దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా అని రాజు కోపం తెచ్చుకొని అత్యాగ్రహం తెచ్చుకొని బబులోన్లో ఉండే జ్ఞానులందరినీ సంహరించమని ఆజ్ఞాపించాడు. ఇలాంటి ఒక శాసనం బయలుదేరింది. జ్ఞానులను చంపమన్నాడు కదా అని దానియేలును అతని స్నేహితులను కూడా చంపడానికి చూశారు. అప్పుడు దానియేలు జరిగిన విషయం రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన ఆర్యోకు దగ్గర తెలుసుకొని రాజు సన్నిధికి వెళ్ళి, రాజా, మాకు కలల భావం తెలియజేయడానికి కొంత సమయం ఇవ్వమని రాజును బ్రతిమలాడతాడు. అప్పుడు ఆ రాజు కొంత సమయం అనేది ఇస్తాడు. అప్పుడు దానియేలు ఈ సంగతి తన స్నేహితులు తెలియజేస్తాడు. వారితో ఇలా అంటాడు, బబులోన్లో ఇంకా మిగిలి ఉన్న జ్ఞానులు నశించకుండా ఉండనట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకోమని వారిని హెచ్చరించాడు. అంతటా రాత్రి యందు దానియేలుకు కలిగిన దర్శనం, ఆ దర్శనంలో కళ మరియు ఆ భావం బయలుపరచబడింది. ఈ విషయంలో దానియేలు దేవుణ్ణి స్తుతించాడు. దేవుడు జ్ఞానబలం గలవాడు, వివేకుల వివేకము, జ్ఞానులకు జ్ఞానము అనుగ్రహించువాడు. ఆయన మరుగైన మాటలను మర్మములను బయలుపరుస్తాడు. అంధకారంలోని సంగతులు ఆయనకు తెలుసు. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన వద్ద ఉన్నది. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును మాకు అనుగ్రహించావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేశావు కనుక నేను నిన్ను స్తుతిస్తున్నాను అని ఘనపరుస్తాడు. అటు తర్వాత దానియేలు బబులోన్ రాజు నియమించిన ఆర్యోకు అనే వ్యక్తిని జ్ఞానులను చంపమని చెప్తాడు. అయితే దానియేలు ఆర్యోకును కలిసి రాజుగారి కళ, ఆ కళ భావం చెప్తాను అని చెప్పి అతని ద్వారా రాజు దగ్గరకు వస్తాడు. అప్పుడు రాజు, నేను చూసిన కళ మరియు దాని భావం నువ్వు చెప్పగలవా అని అడిగాడు. దానికి దానియేలు, రాజా, ఈ మర్మం జ్ఞానులైనా, గారడి విద్యలు చేసే వాళ్ళైనా, శకునాలు చూసే వాళ్ళైనా, జ్యోతిష్కులైనా చెప్పలేరు. అయితే మర్మములను బయలుపరచు దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్యదినములు యందు జరిగేదాన్ని రాజు అయిన నెబుకద్నెజరుకు తెలియజేశాడు. తమరు పడక మీద పడుకొని తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనాలు ఏవనగా, రాజా, ప్రస్తుత కాలం గడిచిన తర్వాత ఏం జరుగుతుందో అనుకొని తాము పడక మీద పడుకొని మనోచ్చింత గలవారై ఉండగా మర్మములు బయలుపరచువాడు కలగబోదానిని తమరికి తెలియజేశాడు. ఇతర మనుషులందరికంటే నాకు విశేషమైన జ్ఞానం ఉండడం వల్ల ఈ మర్మం నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావం తెలియజేయ నిమిత్తం మాత్రమే అది బయలుపరచబడింది. రాజా, మీరు చూస్తుండగా ఒక పెద్ద విగ్రహం కనపడింది. ఆ విగ్రహం యొక్క తల బంగారు రంగులో ఉంది. దాని ఛాతీ, చేతులు వెండితోనూ, దాని పొట్ట, తొడలు ఇత్తడివి, దాని మోకాళ్ళు ఇనుపవి, దాని పాదాలలో ఒకటి మట్టితోనూ ఇంకోటి ఇనుపదిగా ఉంది. అయితే ఆ విగ్రహం ఎవరి చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక రాయి ఇనుము మట్టితో ఉన్న పాదాల మీద పడి అది విరగ్గొట్టినట్టు అయింది. అంతటా ఇనుము, మట్టి, ఇత్తడి, వెండి, బంగారం ఏకంగా ఉంచబడి కళ్ళంలోని చెత్తలాగా మారింది. వాటికి స్థలం ఎక్కడా దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయిను. ఆ విగ్రహాన్ని విరగ్గొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా పెద్ద పర్వతం అయింది. మీరు కనిన కళ ఇదే రాజా. దాని భావం, పరలోకమందున్న దేవుడు రాజ్య అధికారము, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించున్నాడు. తమరు రాజులకు రాజయ్యున్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలములో మనుషులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులన్నీ మీ చేతికి అప్పగించాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించాడు. మీరే ఆ బంగారు శిరస్సు అంటే విగ్రహం యొక్క తలభాగం. మీరు చనిపోయిన తర్వాత మీ రాజ్యం కంటే తక్కువైనా లేదా చిన్న రాజ్యం లెగుస్తుంది. అటు తర్వాత లోకమంతా ఏలునట్టు మూడవ రాజ్యం ఒకటి లెగుస్తుంది. అది ఇత్తడి వంటిదవుతుంది. తర్వాత నాలుగో రాజ్యం లెగుస్తుంది. అది ఇనుములా బలంగా ఉంటుంది. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగ్గొట్టును కదా. నాలుగో రాజ్యం ఇనుము వంటిది. అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడి చేస్తుంది. పాదములను వేళ్లతో కొంత మట్టుకు కుమ్మరి మట్టిదిగాను, కొంత మట్టుకు ఇనుపదిగాను ఉన్నట్లు తమరికి కనపడింది. అంటే దాని అర్థం ఏంటంటే ఆ రాజ్యంలో భేదాలుంటాయి. అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్టు మీకు కనపడను గనుక ఆ రాజ్యంలో అలా ఉంటుంది. ఆ రాజ్యము ఇనుములా బలంగా ఉంటుంది. పాదములు, వేళ్ళు కొంతవరకు ఇనుము, కొంతవరకు మట్టిగా ఉన్నట్టు ఆ రాజ్యం ఒక విషయంలో బలంగాను, ఇంకొక విషయంలో నీరసంగా ఉంటుంది. ఇనుము బొరదతో మిళితమై ఉండడం మీరు చూశారు కదా. అలాగే మనుష్య జాతులు మిళితములై ఇనుము బొరదతో కలిపినట్లు వారు కూడా అంతే ఉంటారు. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపిస్తాడు. దానికి నాశనం అనేది ఉండదు. ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి గాక మరి ఎవ్వరికి చెందదు.
అది ముందు చెప్పిన రాజ్యములన్నిటికంటే అది పగలగొట్టి నిర్మూలం చేయను గాని అది యుగ యుగం వరకు నిల్చును. చేతి సహాయం లేక పర్వతం నుండి తీయబడిన ఒక రాయి, ఇనుము, ఇత్తడి, మట్టి, బంగారం అన్నిటినీ పగలగొట్టడం మీరు చూశారే. దేవుడు ముందు జరగబోయే సంగతులను రాజుకు తెలియజేశాడు. కల నిశ్చయముగా దాని భావం నమ్మదగింది అని దానియేలు రాజుతో చెప్పాడు. దానియేలు దేవుని కృపతో, దేవుని సహాయంతో కల చెప్పాడు. దాని యొక్క భావాన్ని కూడా వివరించాడు. ఇది విన్న రాజు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య రూపంలో అతనికి సమర్పించి ఆజ్ఞాపించాడు. నీ దేవుడు మర్మములు బయలుపరిచేవాడు ఉన్నాడని దానియేలుకు చెప్పి దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానాలిచ్చి అతన్ని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలోనూ ప్రధానిగా నియమించాడు. దానియేలు తనొక్కడే కాదు, తన స్నేహితుల గురించి కూడా ఆలోచించి అంతటా దానియేలు రాజు యొద్ద మనవి చేయగా తన స్నేహితులైన షద్రకు, మేషాకు, అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించాడు. దానియేలు రాజు సన్నిధిలో ఉండేవాడు. అయితే అలా కొంతకాలం జరిగిన తర్వాత రాజైన నెబుకద్నెజరు ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. బంగారు విగ్రహం ఒకటి చేయించి అందరూ వాటికి నమస్కరించాలని ఆజ్ఞ అనేది జారీ చేశాడు. ఆ బంగారు విగ్రహానికి ఎవరైతే సాగిలపడి నమస్కరించారో వారిని మండుతున్న అగ్నిగుండంలో వేయబడును అని చాటించాడు. అయితే బబులోన్ దేశంలో అందరూ వాటికి సాగిలపడ్డారు. ఆ సమయంలో కల్దీయులలో కొందరు ముఖ్యులొచ్చి రాజుకి ఇలా చెప్పారు. రాజా, మీరు జారీ చేసిన ఆజ్ఞ కొంతమంది మీరారు. వారెవరంటే మీరు రాజకార్యాలను విచారించడానికి నియమించిన యూదులలో షద్రకు, మేషాకు, అబేద్నెగో అనేవాళ్ళు మీరు ఆరాధించే దేవతలను పూజించడం లేదు అని చెప్పారు. దీనికి రాజు కోపించి వారిని తన దగ్గరకు తీసుకొని రమ్మని చెప్పగా భటులు వాళ్ళని తీసుకొని వచ్చారు. వారితో రాజు, మీరు నేను ఆరాధించే దేవతలను మరియు నేను నిలబెట్టించిన బంగారు విగ్రహాన్ని నమస్కరించడం లేదని నాకు తెలిసింది. అది నిజమేనా అని అడిగాడు. మీరు సాగిలపడి నమస్కరిస్తే సరే, లేదంటే తక్షణమే అగ్నిగుండంలో వేయబడతారని చెప్తాడు. అలానే నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు అని అన్నాడు. దానికి వాళ్ళు ఇలా సమాధానం ఇస్తున్నారు. మీకు సమాధానం చెప్పడానికి మాకు చింత లేదు రాజా. మేము ఆరాధించే దేవుడు ఈ మండుతున్న ఈ అగ్నిగుండంలో నుంచి తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా మేము ఆ బంగారు విగ్రహానికి నమస్కరించాం రాజా అని అన్నారు. దానికి రాజు విని అత్యాగ్రహంతో అసలే వేడిగా ఉన్న అగ్నిగుండాన్ని 7 మంట పెంచమని చెప్పాడు. మరియు తన సైన్యంలో బలిష్ఠులలో కొందరిని పిలిపించి షద్రకు, మేషాకు, అబేద్నెగో వారేమైనా తప్పించుకొని పోతారేమో అని వారిని బంధించమని చెప్పగా బంధించి వారితో పాటు షద్రకు, మేషాకు, అబేద్నెగోతో పాటు 2 బలిష్ఠులు ఉంటారు. అంటే అగ్నిగుండంలోకి నెట్టడానికి వెళ్తారనమాట. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే షద్రకు, మేషాకు, అబేద్నెగోతో పాటు వీళ్ళు కూడా పడతారు. ఆ 2 బలిష్ఠులు చనిపోతారు. ఆ మంటల్లో కాలిపోయి చనిపోతారు. కానీ ఈ ముగ్గురికి మాత్రం ఏం కాదు. రాజైన నెబుకద్నెజరు వారి వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. మంట ఒక్కింతలు ఉండేది నేను 7 పెంచాను, వీళ్ళకేం కాలేదేంటి? ఆ బలిష్ఠులు కూడా చనిపోయారు. వీళ్ళు ముగ్గురితో పాటు ఇంకొక 4వ వ్యక్తి నాకు కనిపిస్తున్నాడేంటి? మేము పడేమన్నదే ముగ్గురిని, కానీ నాకు 4వ వ్యక్తి కనిపిస్తున్నాడేంటి? ఈ విషయం గురించి మంత్రులను అడిగాడు. ఆ మంత్రి కూడా అవును ప్రభు, ముగ్గురిని కదా మనం వేసింది అని అంటారు. మరి నాకేంటి? 4 మనుషులు బంధకాలు ఏమీ లేక అగ్నిలో సంచరించట చూస్తున్నాను. వారికి హాని ఏమీ జరగలేదు. వారికి ఎలాంటి హాని జరగలేదు. 4వ వాని రూపం దేవతల రూపం పోలిందని వారితో చెప్తాడు. నెబుకద్నెజరు అగ్నిగుండం వాకిలి ఎదుట నిలిచి షద్రకు, మేషాకు, అబేద్నెగో అనువారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా దగ్గరికి రమ్మని పిలవగా దేవుడు చేసిన అద్భుతం ఆ 7 మండుతున్న అగ్నిగుండంలో నుంచి బయటకొచ్చారు. రాజు యొక్క మంత్రులొచ్చి వారిని పరీక్షించారు. వారి తల వెంట్రుకలలో ఒక్కటైనా కాలేదు. వారి వస్త్రం కొంచెం కూడా కాలేదు. అగ్ని వాసన అనేది వాళ్ళ దగ్గర నుండి రావటం లేదు. అసలైతే ఒక మనిషి అగ్నిగుండంలో, అది కూడా 7 అగ్నిగుండంలో పడేస్తే ముందు తన శరీరం కాలి బూడిదై ఎముకలు బయటపడేవి. కానీ అక్కడ అలా జరగలేదు. ఇది రాజుని ఆశ్చర్యపరిచింది. ఇది రాజునే కాదు, మనల్ని కూడా, చదివే వాళ్ళని కూడా ఆశ్చర్యపరుస్తుంది. వీరు నమ్మిన దేవుడు ఆరాధించడానికి అర్హుడు. ఆయన తన దూతను పంపి తనను ఆశ్రయించిన వారందరినీ రక్షించను. ఇది చూసిన రాజు తన ఆజ్ఞ వారు వ్యర్థపరిచారు. కాబట్టి ఎవరైతే షద్రకు, మేషాకు, అబేద్నెగో ఆరాధించే దేవుణ్ణి దూషిస్తారో వారికి శిక్ష ఉంటుంది అనే శాసనం నియమించాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానం అంతట్లో హెచ్చించాడు. రాజైన నెబుకద్నెజరు మరొక కల కన్నాడు. అది నాకు భయం కలగజేసింది అని రాజు చెప్తున్నాడు. ఆ కలభావం తెలియజేయడానికి బబులోను జ్ఞానులందరినీ
రాజు సన్నిధిలోకి రావాలని ఆజ్ఞాపించాడు. అయితే శకునాలు చూసేవాళ్ళు, గారడీ విద్యలు చేసేవాళ్ళు, కల్దీలు, జ్యోతిష్యులు రాజు సన్నిధిలోకి వచ్చారు. అప్పుడు రాజు తాను కనిన కల వారికి చెప్పాడు. కానీ దాని భావం ఎవరూ చెప్పలేకపోతున్నారు. తర్వాత రాజు తాను ఆరాధించే దేవత పేరు పెట్టబడిన బిరుదు పొందిన దానియేలు రాజు సన్నిధిలోకి వచ్చాడు. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు ఉండెను అని రాజు తాను కనిన కలను చెప్పడం ప్రారంభించాడు. శకునగాండ్ర అధిపతి అయిన బెల్తెషాజరు, పరిశుద్ధ దేవతల ఆత్మ నీ ఎందున్నదని నేను ఎరుగుదును, ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియు నేను ఎరుగుదును. కనుక నేను కనిన కల దాని భావం నాకు తెలియజేయము. నేను నా పడక మీద పడుకొని ఉండగా నాకు ఓ దర్శనం కలిగింది. నేను చూడగా భూమి మధ్య ఒక పెద్ద చెట్టు కనపడింది. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను. దాని పైకొమ్మలు ఆకాశానికి అంటినంత ఎత్తుగాను, దాని ఆకారం భూతలం అంతా విశాలంగా ఉంది. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారంగా కనపడింది. అందులో సమస్త జీవకోట్లకు సరిపోయేంత ఆహారం ఉంది. దాని నీడన అడవి జంతువులు పడుకున్నాయి. దాని కొమ్మల మీద ఆకాశ పక్షులు కూర్చున్నాయి. సకల మనుషులకు సరిపోయే ఆహారం దాని యందుండెను. నేను నా పడక మీద పడుకొని ఉండగా నాకు కలిగిన దర్శనం అది. నేను చూస్తుండగా ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగివచ్చి బిగ్గరగా ప్రకటించాడు, ఈ చెట్టు నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసేసి దాని పండ్లను పారేయండి. పశువులను దాని నీడ నుండి తోలివేయండి. పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టండి. అయితే అది మంచుకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును మాత్రం ఇనుము ఇత్తడితో కలిసిన కట్టుతో కట్టించి పొలంలోని గడ్డి పాలగినట్లు దాన్ని భూమిలో విడవండి. 7 కాలాలు గడిచే వరకు వానికి మానవ మనసుకు బదులు పశువు మనసు వానికి కలుగును. దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి తాను ఎవరికి అనుగ్రహించదలిచాడో మనుషులందరూ తెలుసుకునేలా ఇలా జరుగుతుంది. నాకు వచ్చిన కల ఇది. నువ్వు తప్ప నా రాజ్యంలో ఏ జ్ఞాని దాని భావం చెప్పలేడు. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉంది గనుక నువ్వే దాన్ని చెప్పడానికి సమర్థుడివి అంటాడు. అందుకు బెల్తెషాజర్ అనే దానియేలు 1 గంట సేపు అతి విస్మయం నొంది మనసు యందు కలవరపడగా, అప్పుడు రాజు బెల్తెషాజరు, ఈ దర్శనం వలన గాని దాని భావం వలన గాని నీవు కలవరపడకము అన్నాడు. బెల్తెషాజరు, నా ఏలినవాడా, ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక, దాని భావం తమరి శత్రువులకు చెందునుగాక అని కల యొక్క భావం చెప్తున్నాడు. రాజా, ఆ చెట్టు నిన్ను సూచిస్తుంది. నీవు వృద్ధి పొంది మహాబలం గలవాడువైతివి. నీ ప్రభావం వృద్ధి నొంది ఆకాశం అంతా ఎత్తైంది. నీ ప్రభుత్వం లోకమంతా వ్యాపించింది. ఆ మహావృక్షాన్ని నరికి దాని మొద్దును మాత్రం భూమిలోనే ఉండనిమ్మని దాన్ని ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో 7 కాలాలు గడిచే వరకు పొలంలోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశపు మంచుకు తడవనిచ్చి పశువులతో పాటు పాలు పొందమని పరలోకం నుంచి వచ్చిన ఒక పరిశుద్ధుడు దిగివచ్చి ప్రకటించటం నీవు వింటివి కదా రాజా. ఈ దర్శన భావం ఏంటంటే ఇది మీ గురించి చెప్పాడు. తమ యొద్ద ఉండకుండా మనుషులు మిమ్మల్ని తరుముతారు. నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేస్తూ పశువులు ఎలా గడ్డి తింటాయో అదే విధంగా గడ్డి తింటావు. ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపుతుంది. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యంపై అధికారి అయి ఉన్నాడని, తాను ఎవరికి దాన్ని అనుగ్రహించాలని అనుకున్నాడో అతనికి అనుగ్రహించునని నీవు తెలుసుకునే వరకు, అంటే దేవుడు ఏదైనా చేయగలడు అని నువ్వు తెలుసుకునేలా చేయగల సమర్థుడు. ఇది నువ్వు తెలుసుకునే వరకు 7 కాలాలు నీకు ఇలా జరుగుతుంది. చెట్టు యొక్క మొద్దును ఉండనిమ్మని చెప్పాడు కదా, దానివల్ల సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకుని మీదట నీ రాజ్యం నీకు మళ్ళీ తిరిగి వస్తుంది అని తెలుసుకోము రాజా. నా యోచన నీ దృష్టికి అంగీకారం అవునుగాక. ఒకవేళ నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నువ్వే క్షేమంగా ఉంటావు అని దానియేలు రాజుకు చెప్తాడు. ఆ దర్శనం కొంతకాలానికి నెరవేరుతుంది. 12 నెలలు అంటే సంవత్సరం గడిచిన తర్వాత రాజు తన రాజనగరంలో నడుస్తూ తనలో తాను ఇలా అనుకుంటున్నాడు, బబులోను అనే ఈ మహా విశాలమైన పట్టణం నా బలం, అధికారం, నా ప్రభావం, నా ఘనత కనపరుచుకోవడానికి ఈ రాజధాని నగరము నేను కట్టించింది కదా అని తనలో తాను అనుకున్నాడు. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. అదేంటంటే, రాజువైన నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయింది. నిన్ను మనుషులు తరుముతారు. అడవి జంతువుల మధ్య నివాసం చేస్తూ పశువుల్లాగా గడ్డి మేస్తావు. ఇలా 7 కాలాలు జరుగుతుంది అని దానియేలు చెప్పినట్టు ఈ మాటలు ఆకాశం నుండి వినిపిస్తుంది. ఆ మాటలు వినిపించిన ఆ సమయంలోనే అలా జరుగుతుంది. మనుషులు రాజును తరుముతారు. అతడు పశువులాగా గడ్డి మేస్తాడు. ఆకాశపు మంచు అతని దేహాన్ని తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకలు వంటివి, అతని గోర్లు పక్షుల గోర్లు వంటివి ఆయను. ఆ 7 కాలాలు గడిచిన తర్వాత దేవుణ్ణి తెలుసుకొని స్తుతించి ఘనపరుస్తాడు. అతని రాజ్యం తిరిగి మళ్ళీ అతనికి వస్తుంది. దీని గురించి ఆ రాజు సాక్ష్యం ఇచ్చాడు. అతను ముందు పరిపాలించిన దానికంటే ఎక్కువ ఘనత నొందాడు. ఈయన అన్యుల దేవతలను ఆరాధించే రాజు కూడా
నిజదేవుడైన యెహోవా అని సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడితో నెబుకద్నెజరు పరిపాలన ముగుస్తుంది. అటు తర్వాత నెబుకద్నెజరు కుమారుడైన బెల్షస్సరు రాజు తన అధిపతులలో 1000 మందితో గొప్ప విందు చేయిస్తాడు. ఇక్కడి వరకు బానే ఉంది. కానీ ఈ రాజు ఏం చేస్తాడంటే దేవుని యొక్క ఉపకరణాలలో మద్యం తాగుతారు. అది ఎలా అంటే ఈ రాజు తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడేసిన సమయంలో దేవుని మందిరంలో తెచ్చిన వెండి, బంగారు పాత్రలలో ద్రాక్షారసం పోసుకొని తాగుతున్నారు. ఎలా అంటే వారు బంగారం, వెండి, ఇనుము, కర్రరాయితో చేసిన దేవతలను స్తుతిస్తూ ద్రాక్షారసం తాగుతున్నారు. వారు అలా తాగుతుండగా ఆ గడియలో మానవ హస్తం వేళ్లు కనపడి దీపం దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక రాత రాస్తున్నట్టు రాజుకు కనపడింది. అతని మనసు కలవరపడి గడగడ వణికిపోయాడు. రాజు గారడీ విద్య గలవారిని, కల్దీలను, జ్యోతిష్యులను పిలిపించమని చెప్పి బబులోను జ్ఞానులందరూ రాజు సన్నిధిలోకి వచ్చారు. అలా రాగానే రాజు ఇలా అంటున్నాడు, ఈ రాతను చదివి దీని భావం తెలియజేసిన వాడికి ఊదా రంగు వస్త్రాన్ని కట్టుకొని 3వ అధిపతిగా ఏలును అని చెప్తాడు. ఆనాటి కాలంలో ఊదా రంగు అంటే రాజు లేదా ఎక్కువ స్థాయి ఉన్న వాళ్ళు ఊదా రంగు వస్త్రాలు ధరించేవాళ్ళు. అయితే రాజు నియమించిన జ్ఞానులందరికీ ఆ రాత యొక్క భావం తెలియజేయడం వారి వల్ల కాకపోయిను. రాజు ఇది విని, అంటే మన రాజ్యంలో ఉండే ఎవరు కూడా దీని భావం చెప్పలేకపోయారు అని విని భయపడ్డాడు.